హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం అంటే ఏంటి ఇక్కడ ఆకులు ఇవన్నీ వేసుకొని కూర్చున్నారు అని చెప్పేసి చూడొచ్చు. బట్ ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో ఒక చక్కటి మెడిసిన్ ప్రాపర్టీస్ కలిగినటువంటి వాల్యూస్ ఉన్నవి. సో ఇది ఈ చెట్టుని ఏమంటాం సార్? కుప్పింటాకు. మరి కుప్పింటాకుని దేనికోసం యూజ్ చేస్తారు, అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే దీన్ని వాడతాము అనేది తెలుసుకుందాం. ఇది కుప్పింటాకు చెట్టుని ఈ సమూలం అంటే వేర్లతో సహా తీసుకొచ్చి డ్రై చేసి ఎండబెట్టి మొత్తం ఇటు కాండము ఆకులు వేర్లు అన్ని తీసుకొచ్చి డ్రై చేసి పౌడర్ చేస్తాం. అంటే నార్మల్ గా ఇవేంటో పిచ్చాకులు అలా అనుకుంటాం సార్, గడ్డి జాతి కాబట్టి అదే విధంగా కానీ అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే బాగా డ్రై చేసిన తర్వాత పౌడర్ చేస్తాం. పౌడర్ చేసి 70% కుప్పింటాకు అంటే 30% ఏదంటే సొంటి కలుపుతాం. సొంటి కలిపి ఈ విధంగా పౌడర్ ఇస్తాం. రెండు కలిపింది. సొంటి ఈ రెండు కలిపింది. దీన్ని ఏం చేయాలంటే ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా. ఇప్పుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుంటారు వాళ్ళకి ఏంటంటే దమ్ము వస్తుంటది, అంటే ఊపిరితిత్తులు క్లీనర్ ఇది. ఇప్పుడు అస్తమా పేషెంట్లు ఉంటారు, లేకపోతే తరచూ అంటే కఫం లాగా వస్తుంటది కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇస్తే మేము ఎక్కువ కిడ్నీ పేషెంట్లకు ఇస్తాం, అస్తమా పేషెంట్లకు ఇస్తాం. కిడ్నీ పేషెంట్లకు ఏంటంటే ఊపిరితిత్తుల స్టోరేజ్ తగ్గి ఆక్సిజన్ స్టోరేజ్ తగ్గి వాళ్ళు కొద్దిగా దూరం నడిచినా కూడా కొద్దిగా ఏంటంటే దమ్ములాగా వస్తుంటుంది వాళ్ళకి. ఇది కనుక ఉదయం చెంచా సాయంత్రం చెంచా టీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే 100% ఆ కిడ్నీ పేషెంట్ ఏంటంటే అసలు నాకు జబ్బు లేదన్న ఫీలింగ్లో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు దమ్ము వచ్చి చేతగాని పరిస్థితిలో ఉంటే ఇది ఇస్తాం కాబట్టి కఫం అనేది చేరదు. కాబట్టి ఛాతీకి సంబంధించిన రిలేటెడ్ ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన రిలేటెడ్ ఏ జబ్బులు ఉండవు. అస్తమా పేషెంట్లు కానీ కిడ్నీ పేషెంట్లు కానీ ఇది వాడిపిస్తాం. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈజీ. ఇప్పుడు ఆయుర్వేదం అంటే మనం ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందర ఎన్నో రకాల దివ్య ఔషధాలు కనబడుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఆ గడ్డి జాతి అనుకొని మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం. ఇట్లాంటి కనుక మేము ప్రతిరోజు కింటల్ సేకరిస్తాం. ఇది మాకు ఎప్పుడు కనీసం ఇది తయారు చేసి పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు ఉంటాయి. అట్లా అనమాట. దీన్ని ముక్కలుగా కట్ చేసి దీన్ని ఎండబెట్టుకుంటాం, డ్రై చేసుకుని పౌడర్ ఎండబెట్టుకొని ఇస్తాము. ఏదైనా కిడ్నీ పేషెంట్ కానీ లేకపోతే అస్తమా పేషెంట్లు కానీ ఏదైనా తరచూ దగ్గు వచ్చేలు కానీ కంటిన్యూ జలుబు చేస్తుంటారు చాలా మందికి. అట్లాంటి వాళ్ళకు కూడా ఇచ్చి చూసి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే సార్ నార్మల్ గా కఫం వస్తూ ఉంటుంది కదా, కొంతమందికి ఎలాంటి ఇష్యూ లేకపోయినా కఫం వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఇది ఎలాంటి వ్యాధికి దారి తీస్తుంది అంటారు? అంటే అది ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే కఫం ఎప్పుడు ఉంటే అదే చిన్న ప్రక్రియలతో ఇది ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. కుప్పింటాకు అంటే బయట దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే గూగుల్లో అన్ని అప్లోడ్ చేశారు కాబట్టి మనం ఏంటంటే ఇమేజెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కుప్పింటాకు ఇమేజెస్ తెలుగు అని కొడితే మీకు వస్తుంది. అది చూసుకొని కూడా మొక్కని అసలు మూలికా సేకరణ అనేది ఇప్పుడు మాలాంటి వైద్యులకు ఒక పరీక్ష ఏంటంటే మూలికా సేకరణ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అది కనుక చేయగలుగుతున్నాయి. ఇప్పుడు కుప్పింటాకు తెలియకపోతే లేకపోతే తులసాకు తెలియకపోతే ఇంకోటి తెలియకపోతే మనం ఏం చేయగలుగుతాం? అతిబల లేకపోతే ఇట్లాంటివి కొన్ని రకాలు మా దగ్గర బల, అతిబల, నాగబల, మన మహాబల, తీగబల ఇవన్నీ ఉంటాయి. మీకు చూపిస్తాను నేను. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మూలికా సేకరణ. ఇప్పుడు కొన్ని సిటీలలో డాక్టర్లు ఏం చేస్తారంటే అనువంశిక వైద్యులు కూడా ఏదో డబ్బాలలో కంపెనీ మందులు అమ్ముతారు. మేము ఎక్కడ కూడా ఒక సింగిల్ రూపాయి పెట్టి మేము ఎక్కడ కొనం. మేము ఏదైనా మూలికలు సేకరించుకొని తయారు చేస్తాం. అందుకని ఈ స్థాయి ఇప్పుడు కిడ్నీ డయాలసిస్ని అంటే ఆ స్థాయికి వచ్చామంటే మన ఏంటంటే మా అందరి గురువులు మాకేంటంటే తెలంగాణలో అనువంశిక వైద్య సంఘం ఉంది. మాకు పారంపర వైద్య సంఘం అని దానిలో ఉన్న సభ్యులు సరదాగా రోజు ఒకళ్ళు అట్లా మాట్లాడుకుంటుంటాం. దాని ద్వారా ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అన్నది మూలికా సేకరణ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క వ్యక్తి 200-300 మొక్కలు కూడా దాన్ని ధరలాగా చెప్పే వ్యక్తులు మా దాంట్లో ఉన్నారు. 50 సంవత్సరాలు వైద్యం చేసేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది మాత్రం అస్తమా రిలేటెడ్ అంటూ కిడ్నీ రిలేటెడ్ వాళ్ళకి ఇస్తుంటాం. ఇది కొన్ని డబ్బాలు. దీంట్లో ఏంటంటే భీమసేన పచ్చకర్పూరం అని ఉంటుంది. ఇది 1 కేజీకి ఒక 2 గ్రాములు వేసి డ్రై చేసి పౌడర్ చేసేటప్పుడు అది వేసి పెట్టుకుంటాం. ఇది 2 సంవత్సరాలైనా ఖరాబ్ కాదు. మరి అది తీసుకుంటే ఏమి సైడ్ ఎఫెక్ట్స్? అదే తీసుకోవచ్చు. అది భీమసేన పచ్చకర్పూరం కడుపులో తీసుకోవచ్చు. అంటే ఎంత డోస్ అనేది ఉంటుంది డోస్ ప్రకారం. ఇప్పుడు బయట మార్కెట్లో మీరు మెడికల్ షాప్ దగ్గర పోయి ఒక కెమికల్ గోరీ ఏమన్నా ఇయ్యరు. మా దాంట్లో ఏంటంటే 0.1% మేము ఏదైనా కూడా మేము తయారు చేసుకుంటాం. అన్ని న్యాచురల్స్ అనమాట. కాబట్టి మంచి రిజల్ట్స్ ఉంటాయి.
ఓకే సార్. సో చూసారు కదా, మనం ఏదైతే ఆకులు అయి పిచ్చాకుల అలా అనుకుంటూ ఉంటాం బట్ ఆటిలోనే చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. సో ఇవి మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సార్, చాలా ఈజీగా. సో మంచి మెడిసిన్ ప్రాపర్టీస్ కలిగినవి అనమాట. దాన్ని వీడియో చూసారు కదా, మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, అందులో ఆయుర్వేదిక్ ది బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తుంది. సో ఇంతటి మంచి విషయాన్ని సార్ మనతో షేర్ చేసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి.